నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాలుగో రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. సంఘీభావం తెలిపిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. పట్టణంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె నాలుగో రోజు కొనసాగింది. దీక్షా శిబిరం వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు మద్దతుగా సిఐటియు నాయకులు, ఎల్ఐసి సంఘాలు మరియు టీడీపీ గుంటూరు పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తున్ జయలక్ష్మిలు పాల్గొన్నారు. ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరిపి సమ్మెను విరమింప చేయాలని కోరారు. అంగన్వాడీ వర్కర్స్ సమ్మె చేస్తుంటే వాళ్ళ డిమాండ్స్ ఏంటో కనుక్కోకుండా కనీసం ప్రభుత్వం నుంచి ఒక్కళ్ళు కూడా స్పందించకుండా అంగన్వాడీ సెంటర్లను దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టి వాళ్ళు రాకపోయినా మాకు పర్వాలేదు, మేము సెంటర్లు నడుపుతామంటే ఇక్కడ ఏమర్థం అవుతుందో మనందరం కూడా అర్థం చేసుకోవాలండి. అంటే ప్రభుత్వానికి ఏమీ పట్టదు. దున్నపోత మీద వడగలవాన అమరావతిని 3 ముక్కలు చేసినప్పుడు కూడా ఎంతోమంది మహిళలు బయటకు వచ్చి నిరసన తెలిపి దీక్షలు చేసినా కూడా పట్టించుకొని ప్రభుత్వం మరి మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు అంటాడు, మీ బిడ్డని అంటాడు. ఇంతమంది అక్క చెల్లెమ్మలకి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు న్యాయపరమైన కోరికలు కోరుతున్నారు, నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని చెప్పి 4.5 సంవత్సరాలుగా ఎదురు చూసి ఈరోజు వాళ్ళు బయటకు వచ్చారు. దాన్ని కూడా మీరు ఇచ్చేస్తూ మీ ప్రభుత్వ సలహాదారులకి అన్నేసి లక్షలు మా డబ్బులతో మీరు జీతాలు ఇస్తున్నారే. పసిపిల్లల కోసం మరి అన్ని రేట్లు పెరిగిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ పెంచేసి సామాన్య మానవులు ఎవరు బతకలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు జీతం పెంచమని అడగటంలో తప్పులేదే. 7,000 రూపాయలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయల నుంచి 10,000 చేశారు. తర్వాత 1,000 రూపాయలు పెంచాను. తర్వాత ఇంకా అసలు వాళ్ళ గురించి పట్టించుకుందే లేదు. ఈ రోజున సమ్మె చేస్తుంటే కూడా దౌర్జన్యంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టించడం నిజంగా ప్రజాస్వామ్యం అపహాస్యం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన నిజంగా ఎంత దౌర్జన్యంగా ఉందంటే చెప్పుకోవాలంటే కూడా. నాడు నేడు ఫేజ్ 1 పనుల పరిశీలనలో భాగంగా ఏపీడబ్ల్యూసీ చైర్మన్ నాగార్జున స్వచ్ఛంద సంస్థ తరఫున క్రికెటర్ అంబటి రాయుడు తెనాలి మండలంలో పర్యటించారు. అంగలకుదురు పాఠశాల, తెనాలి, పినపాడులోని ప్రైమరీ పాఠశాలను సందర్శించి అక్కడ జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ2 జయంతిబాబు, ప్రధానోపాధ్యాయులు డి మల్లిక, ఏ విజయ్ కుమార్, ఉపాధ్యాయులు, డిఈ, ఏఈలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో చాలా మన గవర్నమెంట్ స్కూల్స్ మేము అన్నీ వెళ్ళటం జరిగిందండి. సో అక్కడ నాడు నేడు ప్రోగ్రామ్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత మంచిగా డెవలప్ అయింది. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా అంత బడ్జెట్ కేటాయించి మన ఫ్యూచర్ జనరేషన్, మన స్టూడెంట్స్ కోసము ఇంత మంచి సదుపాయాలన్నీ కల్పిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఏ స్కూల్లో కూడా మనం స్టూడెంట్ని అడిగితే వాళ్ళు ఏమవ్వాలని అనుకున్నారంటే వాళ్ళందరూ మంచి స్థాయిలో ఉండి చాలా మంచి స్థాయికి కూడా వెళ్ళాలని అందరూ కోరుకుంటున్నారు. అదే కాకుండా నాకు పూర్తి నమ్మకం ఉందండి, ఈ స్కూల్స్, ఈ ఎడ్యుకేషన్ ఫ్యూచర్లో వీళ్ళందరినీ లైఫ్లో మంచి సొసైటీలో మంచి స్టాండింగ్లో ఉంచుతుందని కూడా నేను భావిస్తాను. మన సీఎం గారు కల్పిస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నాడు నేడులో జరిగిన ఫేజ్ 1లో జరిగిన పనులను పరిశీలించడానికి మన ఏపీడబ్ల్యూసీ చైర్మన్ నాగార్జున గారు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థకు సంబంధించి అంబటి రాయుడు గారు ఇద్దరు మన తెనాలి మండలంలో అంగలకుదురు ఉన్నత పాఠశాల, అదేవిధంగా పినపాడులో ప్రైమరీ పాఠశాల, యూపీ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ నాడు నేడు ఫేజ్ 1లో జరిగిన పనుల పట్ల, పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఇద్దరు సంతృప్తిని వ్యక్తం చేశారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత మారిస్పేటలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సమితి జిల్లా అధ్యక్షులు పొట్టి శంకర్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం చేసిన త్యాగం మరవలేనిదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ చుండూరు సాయి, ఆలపాటి శివ, తెనాలి అధ్యక్షులు వెంకయ్య, సెక్రటరీ తాడిపత్తి మురళి, పొన్నూరు శివ, పొట్టి శ్రీధర్, ఆదివాసీ నాయకులు సాధు ప్రతాప్, కొల్లా ధర్మకుమార్ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి తరపున ఈ కార్యక్రమాన్ని వర్ధంతి కార్యక్రమాన్ని మన మారిస్పేటలో గల విగ్రహం దగ్గర ఘనంగా నివాళులు అర్పించామండి. అలాగే మన రాష్ట్రం కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం మరవలేంది. ఆయన ఖ్యాతి గడించాలని, కీర్తి నలుదిశలా వ్యాపించాలని, ఆయన్ని మన ఆంధ్ర ప్రజలు మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ గత 5 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి పట్టణంలోనూ ప్రతి చోట ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మేము ఆశించేది ఏంటంటే మన సచివాలయంలో కూడా, మన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కూడా మన పొట్టి శ్రీరాములు గారిది కాంస్య విగ్రహం ఒకటి ఎత్తైంది ఏర్పాటు చేయాలని మా ఆకాంక్ష. అలాగే వారికి కూడా మన రాష్ట్రం కోసం ఇంతగా ప్రాణత్యాగం చేశారు కాబట్టి భారతరత్న అనేది కూడా ఇప్పించవలసిందిగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు త్యాగాన్ని మనం ఆర్యవైశ్యులందరం కూడా గుర్తుపెట్టుకుని ఆ రోజున ఆయన త్యాగం చేయబట్టి మనం ఈ మాత్రం ఉన్నాం. అలాంటిది గవర్నమెంట్ మనం సాధించుకున్నాం. ఆ సాధించుకున్న దాన్ని సార్థకత చేసి అందరూ మనకు సహకరించి ఆర్యవైశ్యులందరినీ ఆకట్టుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది. హరికథ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల 112వ జయంతి మహోత్సవాలు ఈ నెల 20వ తేదీ నిర్వహించనున్నారు. బస్టాండ్ వద్ద గల వైశ్య విద్యానిధి ఆవరణలో 20వ తేదీ బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలతో పాటు కళాకారులకు అభినందన కార్యక్రమం ఉంటుందని, కళాకారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. హరికథని దేవాలయానికి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాం కదండి. అట్లాగే హరికథల్ని కూడా ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి మేము పెట్టుకోం కాదు, ఆ హరినామస్మరణ కోసం మన బుద్ధిలోకి చేరిస్తేనే కదా వివాహ సందర్భాల్లో కానీ మన ఇళ్లలో జరిగే కార్యక్రమాల్లో కానీ హరికథల్ని కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్గా మార్చేటువంటి ప్రక్రియని చేయటమే శ్రీ తెలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతారి గారి 112వ జయంతోత్సవంలో మా శ్రీ ఆంజనేయ జ్ఞాన మండలి ద్వారా, అలాగే హరికథా సంక్షేమ సంఘం వారికి ప్రజలందరిలోనూ ఇన్వాల్వ్ అయ్యేట్టుగా ఈ హరికథలను తీసుకెళ్ళాలి. 20వ తారీఖు, ఈ నెల 20వ తారీఖు నాడు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా జరిగేటువంటి ఈ హరికథా మహోత్సవాలకి తెనాలి పట్టణ పౌరులందరూ కూడా బాధ్యత అనుకొని హాజరై విద్యాదానకర్ణ కులపతి హరికథాచార్య ఆర్య వైశ్య రత్న శ్రీ శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల యొక్క 112వ జయంతి మహోత్సవములు మా గురువుగారివి శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ గంగానమ్మపేట గుప్తా కాలేజీ వద్ద జరుపబడును కనుక 20వ తేదీ 12/2023 బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకే కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము.
ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన కోరికలను నెరవేర్చాలని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కారం కోరుతూ స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఎదురుగా వినాయక విగ్రహం వద్ద అంగన్వాడీలు ఏర్పాటు చేసిన అంగన్వాడీల దీక్షా శిబిరంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలు 4 రోజుల నుండి చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని అన్నారు. అంగన్వాడీలలో భరోసా నింపడానికి దీక్షా శిబిరంలో పాల్గొన్నట్లు తెలిపారు. జగన్ కి ఘర్షణ వాతావరణం అంటే ఇష్టమని, కూర్చోబెట్టి మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే వాటిని కూడా ఘర్షణ వాతావరణానికి తెరలేపుతున్నారన్నారు. అంగన్వాడీలకు పొరుగు రాష్ట్రాల్లో ఇస్తున్న వేతనాలు ఇక్కడ కూడా ఇవ్వమని చెప్పడం న్యాయబద్ధమేనని, అంగన్వాడీల విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అంగన్వాడీలు రోడ్డుకి ఎక్కడం దురదృష్టకరం అన్నారు. పవన్ కళ్యాణ్ మీ సమస్యపై స్పందించారు. జనసేన పార్టీ తరఫున అండగా ఉంటారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. మీ పోరాటానికి జనసేన మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ఎన్నికల ముందు ఒక వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత దాని గురించి స్పందించకపోవడం ఖచ్చితంగా పొరపాటే. నాకు అర్థం కాదు ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి ఘర్షణ వాతావరణం చాలా ఇష్టం. ప్రశాంతంగా చేసుకుంటున్న ఈ నిరసన కార్యక్రమంలో కూడా నిన్న అధికారులందరినీ పంపించి, వాలంటీర్ని పంపించి తాళాలు బాలుగొట్టండి, ఇవన్నీ అంటే ఏ సమస్య అయినా సరే పరిష్కారం చేయగలుగుతాం ఆ స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడాలి. అమరావతి రైతులతో కూడా ఈ విధంగా చేశాడు అతను. పక్కనే ఉంటారు, వాళ్ళు పిలిపించుకుని కూర్చుని మాట్లాడుకుని న్యాయబద్ధమైన సమస్యలు కానీ పరిష్కారం చేయడానికి కానీ ఓ ప్రయత్నం చేస్తేనే ప్రజాస్వామ్యం. ఇప్పుడు మీ డిమాండ్స్ ఇతర రాష్ట్రాల్లో, పొరుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అక్కడ ఉన్నట్టుగా మనకి వేతనాలు పెంచాలనేది అంగన్వాడీ హెల్పర్స్, వర్కర్స్ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా అది న్యాయబద్ధమే. ఎందుకంటే ఈ రోజుకి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ని పాటించాల్సిన కనీస అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు కృషి చేస్తే అనేక ప్రాంతాల్లో, వైద్య సేవలు లేని ప్రాంతాల్లో కూడా మీరు తల్లుల్ని ఆదుకుంటున్నారు, చిన్న బిడ్డలను ఆదుకుంటున్నారు. మన భవిష్యత్తులో మనకి భారతదేశంలో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్, వాళ్ళ భాగస్వామ్యం అయ్యే విధంగా మీరు కృషి చేసిన విధానాన్ని నాకు బాగా అవగాహన ఉంది. చాలా అద్భుతమైన కార్యక్రమం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అనేది. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న దానికన్నా 1000 రూపాయలు పెంచుతా అని చెప్పాడు నా గతంలో. పెంచడం కాదు కదా, ఇప్పుడు తగ్గిపోయింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మీరు గుర్తు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని వేరే విధంగా మాట్లాడడం అనేది చాలా పొరపాటు. తప్పకుండా ఈరోజు ఉదయం కూడా పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య పైన పరిష్కారం జరగాలి, దీనికి ప్రభుత్వం స్పందించాలి అనే విషయం పైన ఆయన ఈరోజు పొద్దున స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మిమ్మల్ని అందరినీ కూడా సంఘీభావం తెలుపుతూ, మీకు మద్దతు తెలుపుతూ, మీ పోరాటానికి జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరం కూడా మీకు మద్దతు తెలుపుతున్నాం. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెఫినెట్గా నా అభిప్రాయం అయితే వ్యక్తిగతంగా ఖచ్చితంగా దీని గురించి స్పందించాలి. మీరు ఏవైతే ఈ ఆర్థిక అంశాలు లేవనెత్తారో వాటిని తప్పకుండా మేము సామరస్యంగా, అదేవిధంగా మిమ్మల్ని గౌరవించే విధంగా చేస్తామని ఈరోజు నేను మీకు జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మీకు వాసవి యూత్ తెనాలి వారి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ హాజరయ్యారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు నాలం రజనీ కుమార్, కొప్రావురి హరికిషోర్, కనుమర్లపూడి శ్రీనివాస్, భాస్కర్ని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మొన్న రీసెంట్గా 140 మంది దంపతుల చేత సత్యాంశ వ్రతాలు చేయడం జరిగింది. అదే రోజున కూడా కొత్తగా ఎలక్షన్ చేయడం జరిగింది, కొత్త కమిటీ రావడం కూడా జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది 71వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బోస్ రోడ్లోని శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి గొప్పగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి మున్ముందు కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు లాస్ట్
వీరిలాగానే బాగా చేస్తాము. వారి యొక్క సలహాగలుగుతూ ఇంకా ముందు వెళ్తామని కూడా ఈరోజు ఇక్కడ మేము అందరం కలిసి మాట అనుకున్నాం. అది జరుగుతుంది. తెనాలి పట్టణంలో నడిబొడ్డునైనటువంటి బోస్ రోడ్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఈరోజు 71వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ నివాళులు అర్పించే దాని కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణ వాసవి యూత్ వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వాసవి యూత్ వారు రీసెంట్గా ఒక వారం క్రితం కొత్తగా కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ అందరికీ కూడా తెనాలి పట్టణ ఆర్యవైశ్యుల తరపున, తెనాలి మా మున్సిపాలిటీ తరపున కూడా వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను. సంకీర్తన సాంస్కృతిక సంస్థ 7వ వార్షికోత్సవం ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు డాక్టర్ పురుషోత్తమరావు తెలిపారు. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, సంగీత ప్రియులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ పురుషోత్తమరావు కోరారు. మా సంకీర్తన సాంస్కృతిక సంస్థ ఈసారి 7వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఎప్పటిలాగే అన్నమయ్య సంకీర్తనలు, తబలా, మృదంగం, ఫ్లూట్, మోర్సింగ్, ఘటం, కీబోర్డ్, వైలిన్స్ ఇత్యాది ఆధునిక సాంకేతిక వాద్య బృందాలతో, శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన గాయనీ గాయకులతో, తెనాలికి చెందిన వారితోటే అద్భుతమైన సంకీర్తనలు ప్రత్యేకంగా ఈసారి మునుపటి కంటే ఎంతో బాగా మీ ముందు ఉంచుతున్నాం. ఇది భక్తి కార్యక్రమం. ఏ కార్యక్రమానికైనా శోభ తెచ్చేది శ్రోతలే, ప్రేక్షకులే. మేమెంత కార్యక్రమం చేసినా మీరు విశేష సంఖ్యలో హాజరై ఆనందిస్తే అదే మాకు ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. అందరూ వస్తారని ఆశిస్తూ సంకీర్తన సంస్థ తరపున మిమ్మల్ని మనస్పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రామకృష్ణ కవి కళాక్షేత్రం తెనాల్లో 17, 12 ఈ వచ్చే ఆదివారమే సాయంత్రం 6 గంటలకి టంచనగా మొదలవుతుంది. దయచేసి సమయభావనతో హాజరై మా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆవరణ నిరాహార దీక్ష చేసి తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనంగా నిలిచిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని పలువురు వక్తలు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతిని పురస్కరించుకొని మార్చిపేటలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సంఘ నాయకులు నివాళులు అర్పించారు. బస్టాండ్ వద్ద గల వైశ్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైశ్య విద్యానిధి అధ్యక్షులు పెండెల వెంకటరావు, వాసవి సేవా సమితి అధ్యక్షులు వరద వెంకటేశ్వరరావు, కార్యదర్శి పెండెల సుబ్బారావు, పెండెల చంద్ర, టి సుధాకరరావు, సూర్యనారాయణ, ఎన్ వెంకటరత్నం, బి మహేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా మన ఆర్యవైశ్య ప్రముఖులు అందరం కలిసి వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం చక్కగా జరిగిందని భావిస్తున్నాము. మీ అందరూ ఆర్యవైశ్యులందరూ కూడా సంఘటితంగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో కానీ ఎప్పుడైనా సరే మా వైశ్యులకు కూడా సముచిత స్థానం కల్పించాలని 71వ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి తెలుగు ప్రజలంతా కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో మరి ఆయన ఆమరణ నిరాహార చేసి 58 రోజులు ఆమరణ నిరాహార చేసి పరంపదించారు. మరి అటువంటి మహానుభావుడికి మనం జోహార్లు అర్పించడం కూడా చాలా ముదాహం. మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఆయన వల్లే ఇవాళ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా కలిసి ఉంటున్నారు. ఈ మధ్య ఇడిపోయారు కానీ తెలుగు ప్రజలంతా కలిపింది ఆయనను. మరి ఆయనకు దోహర్లు వర్ధంతి జరుపుకుంటున్నాము. అంటే 71 సంవత్సరాల నుండి 72వ సంవత్సరానికి ఆయన పరమపదించి 72వ సంవత్సరం జరుగుతుంది. ఈ రోజు నుంచే 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం కోసం తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి లెక్కలు అనుకొని మరి 58 రోజులు అమర నిరాహార దీక్ష అసూలు బాపారు. మరి ఈ రోజుకి 72వ సంవత్సరం అయినది.
మరి ఫస్ట్ తమిళనాడు నుంచి మద్రాసు నుంచి కర్నూలు రాజధానిగా చేశారు. తర్వాత హైదరాబాదు రాజధానిగా చేసి తెలుగు ప్రజలందరూ కూడా ఈ రెండు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఉండాలనే ఉద్దేశంతో మరి తెలుగు రాష్ట్రాలన్నీ రెండు కూడా తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండాలనే ఉద్దేశంతో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాలుగో రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. సంఘీభావం తెలిపిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. పట్టణంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.